ప్రైజ్ ద లార్డ్. బాగున్నారండి అందరూ. మనం కీర్తనలు 23వ అధ్యాయం ధ్యానించుకుంటున్నాం. చివరి వచనంలోకి వచ్చాము. 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేయుదును. భక్తిహీనుల గుడారం యొద్ద ఉండుట కంటే నా దేవుని మందిర ద్వారం ఉండుట నాకు ఇష్టము. అది దేవుడిని రుచి చూచి తెలుసుకున్న వారికి అర్థమవుతుందండి. ఆ రుచి మామూలుగా అర్థం కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ నివాసములు చూడాలని నేనెంతో ఆతురపడుచున్నాను. ఆయన నివాసములు ఎంతో రమ్యములు. ఆయన సన్నిధిలో నిలబడడానికి ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న వారు ధన్యులు. బాకా లోయలో పడి వాళ్ళు అలాగా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో సంతోషము, సంతృప్తి, ఆనందం. నేను ఎంతసేపు దైవ సన్నిధిలో కనబడినా మళ్ళా ఎప్పుడు వెళ్తానో ఆయన సన్నిధికి, ఎప్పుడు కనబడతానో అన్న ఆసక్తి అనేది నన్ను భక్షిస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? హృదయం అక్కడ దావీదు మహారాజు ఏం చెప్తున్నారంటే, నీ నివాసములు చూడాలని నా హృదయం ఎంతో కేకలు వేయుచున్నది. తర్వాత ఆయన సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మీకు అర్థమైందా? దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మందిరం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని దేవుని కొరకు ఏర్పాటు చేసి అక్కడ మనం దైవ సన్నిధిని అలాగా మనం ఎలా నిలబెడతామో, దైవ సన్నిధి ఎలా ఉంటారో అక్కడ మనుషులు యోగ్యులుగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ మన హృదయమే మందిరం. ఈ విధంగా హృదయాన్ని మందిరంగా చేసుకొని దేవునికి మన జీవితాల్లో స్థానం ఇచ్చి, మన హృదయంలో స్థానం ఇచ్చి మనం వెళ్ళి ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు దైవ సన్నిధి అక్కడ ఉంటారు, దైవ ప్రత్యక్షత అక్కడ ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద మందిరం కట్టించినా అక్కడ నీ హృదయం కానీ నీ జీవితం కానీ సరిపోయినట్లు లేకపోతే ఎందుకు? ఆయన సన్నిధికి ఆయనతో రిలేషన్ అనేది అంత కరెక్ట్గా, పెర్ఫెక్ట్గా ఉండాలి. అది ఎంత చిన్న గుడిసె కావచ్చు, ఎంత చిన్న గూడు కావచ్చు, నీ ఇల్లే కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇప్పుడు నేను వెళ్ళి ఆదరణకర్త అయిన ఆత్మని పంపిస్తాను అని యేసు ప్రభువారు అన్నారు. ఆ టైంలో వాళ్ళకి మందిరం ఉందా? ఆ మేడగదిలో ఎవరో మేడగదిలో వాళ్ళు కనిపెడతారు. ఇక్కడ కనిపెట్టడం ఇంపార్టెంట్, దేవుని కొరకు ఎదురు చూడడం ఇంపార్టెంట్, దేవుడిని ఆశించడం ఇంపార్టెంట్, దేవుని పట్ల అపేక్ష కలిగి ఉండడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎవరు ఇక్కడ ఆశ కలిగి ఉన్నారు, ఆ ఆసక్తి కలిగి ఉన్నారు? దేవుని ఇంటి నిమిత్తమే ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుడు ఇంకో దగ్గర అంటారు, నా కొరకు నీవు కట్టను నిర్దేశించిన ఇల్లు ఏ పాటిది? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. కొంతమంది చర్చిలు కట్టడానికి ఎంత తొందరపడిపోతారో వాళ్ళ హృదయంలో దేవుడు ఉంటాడు. ఎందుకు ఆ తొందర? దేనికి? ఫస్ట్ నువ్వే ఆలయంగా ఉండాలి. నీ హృదయంలో ఆయన నివాసం చేయాలి. నీ హృదయమే ఆలయం. ముందు అది అప్పగించుకోవాలి. తర్వాత నువ్వు దేవుడు ఒకవేళ ఆజ్ఞాపిస్తే నువ్వు మందిరం కట్టు. ఆజ్ఞాపిస్తే నీ సొంత మెప్పు కోసమో, వేలు కోసమో, ఫేమ్ కోసమో, నేమ్ కోసమో కోట్లు ఖర్చెట్టి పెట్టక్కర్లేదు. దైవ సన్నిధి అక్కడ ఉన్నారా లేదా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి, వీరందరూ వెళ్ళి 120 దినాలు మేడ గదిలో కనిపెట్టారు.
అవునా? 120 మంది అపోస్తల కార్యాల్లో ఉంటుంది. స్త్రీలు పురుషులు అందరూ కలిపి వెళ్ళి కనిపెట్టినప్పుడు అగ్ని జ్వాలల వలె ఆత్మ దిగిరావడం చూసాం. ఆత్మ దిగిరావడం ఇంపార్టెంట్. అవునా? ఇక్కడ కూడా మీ కొరకు అందరి కొరకు స్థలం సిద్ధపరిచి ఉంచాం. వచ్చి ఉపయోగించుకోండి. ఎందుకు అంటే అదే మనకి క్షేమాన్ని తీసుకొస్తుంది కదా. ఇంక ఏది నువ్వు దేనికోసం ఈరోజు పాటు పడుతున్నావో ఇవన్నీ నువ్వు కళ్ళు మూసి తెరిసే లోపల ఒకరోజు అంతం అయిపోతుంది. ఏవి ఉండవు, ఏది శాశ్వతం కాదు. ఇక్కడ మనం ఎందుకు ఇలాగా సిద్ధపరుస్తాము అంటే మన నిత్యత్వంలో మన గుడారానికి మనం వెళ్ళడానికి. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. చూడండి, ఒక దగ్గర నాకు ఎప్పుడు నేను కొన్నిసార్లు బాధపడుతుంటే దేవుడు ఒక మాట చెప్తారు, నిమిషం మాత్రం నీ మీద కోపపడినాను కానీ గొప్ప వాత్సల్యంతో సమకూర్చి నేను రప్పిస్తాను. పర్వతంలో తొలగిపోయినా మెట్టలు తత్తరెళ్ళినా నా కృప నేను విడిచిపోదు. ఇంకా మంచిగా చెప్తారు, ఆ నివాస స్థలం నీలాంచనంతో నీ కట్టడం కడతాను, నీలములతో నీకు పునాదులు వేస్తా. ఎక్కడ కడతారు? నాకు మనది ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైన స్థిరమైన నివాసం పరలోకంలో ఉంది. దాని కొరకు మనం ఇక్కడ సిద్ధపడాలి. నీకు కష్టమో నష్టమో నువ్వు ఏం త్యాగం చేయాలో ఏం వదలాలో అన్నీ వదిలేసి జాగ్రత్తగా దైవ సన్నిధిలో కనిపెడితే ఇక్కడ దేవుడే దిగి వచ్చున్నారు. దైవ సన్నిధి, దైవ మహిమ ఇక్కడ ఉన్నారు. దేవుడు ఉన్నారు. ఎప్పుడో నేను చెప్తున్నాను. అన్నీ వదలండి. అవి ఏవి ఎంత బిజీ బాడీ అయినా నువ్వు ఇంకా నీకు ఓపిక లేకపోయినా రూపాయి కోసం ఇంకా పరిగెడతావు. ఆ సమయం ఏదో వచ్చి దైవ సన్నిధిలో కొంత సమయాన్ని గడిపితే నీకెంతో మేలు, హృదయానికి ఎంతో నెమ్మది. నీ బ్రతుకు దినములన్నీ నీకు కృపాక్షేమం దొరికితే. ఇప్పుడు చూడండి, ఇక వరల్డ్లీ ప్లెజర్స్నే ఆశ్రయించిన సంఘాలు కూడా చాలా ఇప్పుడు లెగిసాయి, పుట్టగొడుగుల్లో లెగిసాయి. వాళ్ళ యాతనంతా ఒకటే, వాళ్ళ యావంతా ఒకటే. అది కాదు, ఇక్కడ నిత్యత్వాన్ని వెదకాలి, నిత్య రాజ్యాన్ని వెదకాలి, పరలోక రాజ్యాన్ని వెదకాలి. మన హృదయంలో ఆ యొక్క నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనేది పరలోక రాజ్యం. అలాంటి సంఘాలు, అలాంటి చర్చెస్ని వెతకాలి. అలాంటి సంఘమే మీకు ఇక్కడ సిద్ధం చేశారు దేవుడు. ఆయన మీ కొరకు బహు ఓపికగా ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎంత పాటుపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించినా, ఏం చేసినా, ఎంత యావిగేషన్ దేని విషయంలో ఉన్నా అంతా శూన్యం, వ్యర్థం. ఏది శాశ్వతం కాదు. కానీ నీ కొరకు ఒక స్థిరమైనటువంటి ఒక నివాస స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశారు, పరలోక రాజ్యం. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నా తండ్రి దగ్గర చాలా నివాసాలు ఉన్నాయి, మీకోసం కూడా నివాస స్థలం ఏర్పాటు చేయడానికి నేను వెళ్తున్నానని అప్పుడు శిష్యులతో చెప్పారు. ఆ మాటే ఈరోజు మనతో చెప్తున్నారు. పాపారావు చక్కగా నివాస స్థలానికి వెళ్ళాడు. మా అమ్మ చక్కగా ఆ నివాస స్థలానికి వెళ్ళింది. మీకు అర్థమవుతుందా లేదా? ఏమీ లేని పాపారావు ఏం తీసుకెళ్ళలేదు, అన్నీ ఉన్న మా అమ్మ ఏమి తీసుకెళ్ళలేదు. అవునా? నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఆ నిత్యరాజ్యం కొరకు మీరు సిద్ధపడాలి. ఇక్కడ కూడా నీ బ్రతుకు దినములన్నీ కృపని, క్షేమాన్ని ఆయన తక్కువ చేయరు. ఆయన చిత్తంలో నువ్వు కొనసాగితే, ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు కొనసాగితే, ఆయన చెయ్యమందల్లా నువ్వు చేసుకుంటూ పోతే నీకేమవుతుంది? నీ బ్రతుకు దినములన్నీ నీ కృప, క్షేమం తక్కువ కాదు. నా ఉపదేశం నువ్వు వినాలని నేను కోరుకుంటున్నాను. నా ఆజ్ఞలు నువ్వు వినాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైతే నువ్వు నా ఉపదేశం విని నా ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకుంటావో
నీ క్షేమము సముద్ర తరంగం, నీతి సముద్ర తరంగం వలె, క్షేమము నది వలె, సముద్ర తరంగాల వలె నీ క్షేమము నీ నీతి ఉంటాయి. ఇది దేవుడు చెప్పిన మాట. ఈరోజు నాకు ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఎంత దుఃఖమైనా అన్నీ త్యాగం చేసి ఇక్కడ ఎందుకు ఉన్నాను అంటే కేవలం దేవుడి మాట, దేవుడి మాట, దేవుడి మాట. దేవుడు ఇక్కడే ఉండమన్నారు, ఇక్కడే ఉన్నాను. మీకు అర్థమైందా? ఆయన ఏం తక్కువ చేయరు. నీ బ్రతుకు దినములన్నీ నీకు కృపా క్షేమము ఆయన ఇస్తారు. నాకు తక్కువ చేయలేదు, చెయ్యట్లేదు. కృపని ఇస్తున్నారు, క్షేమాన్ని ఇస్తున్నారు. చూడండి, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. నువ్వు అంగీకరిస్తే ఎంత, అంగీకరించకపోతే ఎంత. ఇది నివాస స్థలం, దేవుడు ఏర్పాటు పోరాడు స్థలం ఇది, యుద్ధ భూమిది, నా వాగ్దాన దేశం ఇది. దేవుడు ఇక్కడ ఉండమన్నారు, దేవుడు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్న స్థలం. నువ్వు కాదనుకున్నా అవుననుకున్నా ఇది 100% నిజం. వచ్చిన వాళ్ళు రక్షింపబడతారు. ఆ ప్రూఫ్లు కూడా దేవుడు నాకు చూపించారు. అందుకే నేను బల్ల గుద్ది చెప్తున్నాను. సీతమ్మ పాపం వాళ్ళు ఎంతో త్రోసివేయబడి, తృణీకరింపబడి, లోకంలో ఎంతో ఎన్నిక లేకుండా పాపం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా నిత్యరాజ్యంలో ఉన్నారు. నిత్యరాజ్యంలో ఉన్నారు. షోయింగ్ సపారం వేసుకున్న వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఈ లోకంలో పాపం ఏ విలువ లేకుండా త్రోసివేయబడి, తృణీకరింపబడిన సీతమ్మ, ఈవెన్ పాపారావు, మా అమ్మ కూడా పాపం జీవితం అంతా ఒకలాంటి వేదనతో, బాధతో గడిపినట్టే చూడవచ్చు. అలాంటి ఒక సిలువలు మోసుకునేటువంటి వాళ్ళు చక్కగా ఎక్కడ ఉన్నారు? సంతోషముగా దేవుని సన్నిధిలో ఉన్నారు. మీకు వద్దా ఆ నివాసం? మీకు మీకు మీ బ్రతుకు దినములన్నీ మీకు కృపాక్షేమం వద్దా? ఇప్పుడు నువ్వు డెడికేట్ చేసుకోవాలి. నువ్వు వదలాలి. అర్థమైందా? నాకిందా నా బ్రతుకు దినములన్నీ నాకు కృపాక్షేమం ఎట్లా ఇస్తున్నారు? నేను నా 18వ ఏటనే నాకు దప్పిగా లేదు, దాహం లేదు, ఏటి లేదు. దేవుడు ఏటి చెప్తే అయితే దేవుడు అనుకొని నేను ఉన్నాను, లేకుండా లేను. మనస్ఫూర్తిగా దుష్టుడు చాలా శోధనలు, చాలా వేదనలు, చాలా బాధలు వాడు కలిగించినప్పటికీ ఆ యుద్ధం, ఆత్మీయ పోరాటం, ఆ యుద్ధం అన్ని విషయాల్లో దేవుడు సక్సెస్ ఇచ్చారు. లేమి లేకుండా చేశారు. ఈ స్థలంలో పెట్టారు, సమృద్ధి ఇచ్చారు, ఆశీర్వాదం ఇచ్చారు, పచ్చిక గల ఆశీర్వాదం ఇచ్చారు, ఐశ్వర్యం ఇచ్చారు, క్షేమం ఇచ్చారు, భద్రత ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కాకపోతే కొన్ని వదలాల్సినవి ఎవరైనా వదలాలి. దేవుడు వద్దన్నవి వదలాలి. దేవుడు వద్దన్న రూట్లో వెళ్ళకూడదు. నీ బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమం కావాలా? చిరకాలము ఆయన మందిరంలో ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న వారు ధన్యులు. నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఆయన యొక్క మాటని నువ్వు తిరస్కరిస్తున్నావా? ఆయన చిత్తానికి లోబడలేకపోతున్నావా? ఆయన ఏ ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన సన్నిధిలో నేను నిలవబెట్టాలనుకుంటున్నారు? ఆయన సన్నిధిని కాదనుకుంటున్నావా? తుచ్చమైన లోకాశల కొరకు, శరీరాశల కొరకు, తుచ్చమైనటువంటి పరిస్థితులు, తాత్కాలికమైన పరిస్థితులు, వాటన్నిటి కోసం దేవుడిని, దైవ సన్నిధిని కాదనుకుంటున్నావు, తిరుగుతున్నవా? మీకు అవైలబిలిటీ ఉందండి. ఇక్కడ దైవ సన్నిధి మీ కొరకు ఉన్నారు. ఇక్కడ దేవుడు ఉన్నారు. మీరు వచ్చిన వాళ్ళు మేలు పొందుకుంటారు. నిత్యరాజ్యంలో, నిత్య జీవంలో కూడా వెళ్తారు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను
చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అర్థం చేసుకోండి. భూమి మీద ఈ నివాస స్థలం నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కట్టినా అది శిథిలమైపోతుంది. అవునా? అందుకే మీకు ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆ యుద్ధాలు, ఆ భూకంపాలు, ఆ సునామీలు, ఆ ఫ్లడ్స్, వాటిలో చూడండి. ఆ నీటికి కానీ, ఆ అగ్నిపర్వతాలు పేలడం, ఆ అగ్నికి కానీ, ఆ నీటికి కానీ, ఆ భూమి చీలిపోతే కనుక ఎవరైనా ఆపగలరా? అంటే ఇప్పుడు మీరు ఒక డిక్లరేషన్కి, ఒక డెసిషన్కి రావాలి. భూమి మీద ఉండే మన నివాస స్థలం శిథిలమైపోతుంది. ఒకరోజు శిథిలమైపోయే నివాసం మీదే నీ కాన్సన్ట్రేషన్. దేవుని చేత కట్టబడిన నివాస మందిరంలో నువ్వు నివాసం చేయాలనుకుంటున్నావా? నీకు ఆ కాన్సెప్టు, ఆ ఆలోచన లేకపోతే చాలా కష్టం. ఆ ఆలోచన కలిగించడానికే నేను ఇక్కడ ఉన్నాను. నిత్య జీవం ఒకటి ఉంది, పరలోక రాజ్యం ఒకటి ఉంది, అది నిత్యము మనం ఉండే చోటు అని చెప్పడానికే నేను మీ మధ్యలో ఉన్నాను. ఎంతసేపు భూమి మీద యాతనే, కొద్దిగా కూడా మీ ఆత్మ గురించి మీరు లక్ష్యం పెట్టుకోవట్లేదు. ప్రాణ, ఆత్మ, శరీరాలు అనేవి ఉన్నాయి. దేవుడు ప్రాణం తీసేస్తే శరీరానికి ఇంకా విలువ లేదు. అవునా? ఇక ప్రాణం ఎప్పుడు పోతుంది? ఆత్మ వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ప్రాణ, ఆత్మ, శరీరం. ఈ ప్రాణం, ఆత్మ, శరీరం, ఈ మూడు కూడా దేవుని కొరకు సిద్ధపడాలి. ఆత్మ ఎప్పుడు దేవుడిని కోరుకుంటుంది. అది ఆత్మ దైవ సంకల్పాలేటి దేవుడు అనే అంటది ఆత్మ. కానీ శరీరం కూడా దానికి లోపరచాలి, ఆత్మకి లోపరచాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, నాలో ప్రాణం ఉంది, బ్లడ్, జీవం ఇచ్చే బ్లడ్. ఇప్పుడు ప్రాణం ఉంది, దేవుడు ప్రాణం ఇచ్చారు, లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మకి శరీరం పొదగబడింది. శరీర ఆశలు ఒకలా ఉంటాయి, ఆత్మ కోరిక ఒకలా ఉంటుంది. ఎప్పుడైతే నీకు శరీరాన్ని ఆత్మ డామినేట్ చేస్తుందో నువ్వు అంటే నువ్వు ఎలాగంటే ఆత్మ బిడ్డగా మారిపోతావు, ఆత్మ సంబంధమైన బిడ్డగా మారిపోతావు. అప్పుడు దైవ చిత్తమే నువ్వు నెరవేర్చడానికి ఇష్టపడతావు. నీ శరీర ఇష్టాన్ని నువ్వు నెరవేర్చడానికి ఇష్టపడవు. మీకు అర్థమైందా? శరీరం ఎప్పుడు దాని ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి చూస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ శరీరాన్ని డామినేట్ చేసిందో, ఎలాగ మరి నువ్వు నీ యొక్క సహవాసం ఆత్మ సంబంధమైన బిడ్డలతో ఉందనుకో, నువ్వు ఆత్మ సంబంధమైన ఆలోచనలో ఆలోచిస్తావు. నువ్వు శరీర సంబంధమైనటువంటి వ్యక్తులతోనే ఉన్నావు అనుకో, నువ్వు అలాగే ఆలోచిస్తావు. నీ సహవాసాన్ని బట్టే నీ పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఎల్లప్పుడూ నా మాటలు వింటూ ఉండడం వల్ల మీకు విశ్వాసం కలుగుతుంది. సత్యం అంటే ఏంటనేది మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఏది సత్యం అనేది మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీకు అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క నిత్యత్వానికి వెళ్ళడానికి ఈ యొక్క శరీరంలో నేను మూలుగుతూ ఉన్నాను. ఎందుకు అంటే అందుకే కన్నీళ్ళు అంటూ ఉంటాను. ఏంటంటే కొన్ని విషయాలను బట్టి మూలుగుతూ ఉంటాం మనం కొన్ని పరిస్థితులు. కానీ మన ఆశ ఏంటి? శిథిలము కానీ స్థిరమైనటువంటి దేవుని చేత కట్టబడి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఇది మన సిద్ధపాటు. అలాగే ఉండాలి. మిమ్మల్ని అందరినీ సిద్ధం చేయడానికి దేవుడు నన్ను సిద్ధం చేసి పెట్టారు. ఖచ్చితంగా మీకు ఆత్మ విషయాల్లో ప్రతి విషయాల్లో మీకు సలహా ఇవ్వడానికి, కౌన్సిలింగ్ చేయడానికి, ఆయన యొక్క ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని ఇచ్చి ఇక్కడ మీ కొరకు నిలవబెట్టినారు. ప్రత్యేకంగా ఇక్కడ ఉండడానికి అదే కారణం. ఆకాంక్షతో నేను కనిపెట్టుదును ప్రాణేశ్వరుడైన యేసుని కొరకు.
పావురము పక్షులన్నీయును అనుదీనం దుఃఖారావం చేయునట్లు దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా. చూడండి, ఇప్పుడు చూడండి, శరీరం బాగా ఉండాలని, ఒక షేప్లో ఉండాలని ఈ యొక్క చాలామంది ఈ దినాల్లో అందరికీ వచ్చింది ఆ పరిస్థితి. చాలామంది రోజు ప్రాక్టీస్ చేస్తారు. శరీరం ఒక షేప్లోకి రావడానికే నీకు రోజు ప్రాక్టీస్ అవసరమైనప్పుడు, ఆత్మ ఒక షేప్లోకి, దైవ చిత్తంలోకి, దైవ ప్రణాళికలోకి, దేవుడు ఉద్దేశించినటువంటి షేప్లోకి నీ ఆత్మ రావాలంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేయాలి? ఈ శరీర సంబంధమైన అభ్యాసం శరీరం ఉన్నంత వరకే, కానీ ఆత్మ సంబంధమైన అభ్యాసం అనేది ఈ భూమి మీద పరలోక రాజ్యం వరకు, నిత్య జీవం వరకు కూడా ఉంటుంది. ఆత్మ సంబంధమైన అభ్యాసం, నీతి విషయమైన అభ్యాసం, అర్థమైందా? ఎప్పుడు ఆ నీతి వశీకరణ అవ్వతారు భక్తులుగా. నీతి సంబంధమైన అభ్యాసం నువ్వు ఎప్పుడు చేస్తావు? నీ అవయవాలన్నీ పాపానికి అప్పగించేస్తావు. ఆ అప్పగించిన అవయవాలు తిరిగి తీసుకొచ్చి యేసు ప్రభు వారికి అప్పగించుకొని, ఆయన రక్తం చేత నువ్వు శుద్ధి చేయబడి, నువ్వు పరిశుద్ధపరచబడి, ఇంకా నీతి విషయమైన అభ్యాసం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు నీతి కార్యాలు చేయడానికి నీ యొక్క అవయవం సిద్ధపడతాయి. అప్పుడు నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడతావు. ఈ యొక్క నీతి కార్యాలు చేస్తూ, నీతి అభ్యాసం చేస్తున్నప్పుడు నువ్వు పరిశుద్ధతలోకి నడిపించబడతావు. అంటే భూమి మీద ఉన్నప్పుడే నీ అవయవాలన్నీ పరిశుద్ధతకి సిద్ధపడతావు. బాబా కుకురికబా పూర్య వశాంధర. అర్థమవుతుందా మీకు? ఇక నీతి విషయమైన అభ్యాసం అనేది నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధత వైపు అడుగులేస్తావు. అంటే దైవ చిత్తంలోకి నువ్వు భూమి మీద ఉన్నప్పుడే లేపబడతావు. ఇలా నువ్వు నీతి నుంచి పరిశుద్ధతలోకి వెళ్ళే పరిస్థితుల్లో నీ యొక్క ఆశని, ఆకాంక్షని చూసి పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి నీలో నివాసం చేస్తారు. తండ్రి యొక్క ఆత్మదేవుడు, కుమారుని యొక్క ఆత్మదేవుడు, ఆదరణకర్త అయిన ఆత్మదేవుడు నీలో నివాసం చేస్తారు. ఆయనే నిన్న ఇంకా ఆయుధపరుస్తారు. నిత్య జీవం కొరకు పరిపూర్ణతలోకి, ఎక్కలేని ఎత్తైన కొండపైకి, ఆత్మీయ లోతుల్లోకి, అన్ని పరిస్థితుల్లోకి ఎలా నడిపించాలి, నీకేమి పంచి ఇవ్వాలి, నువ్వు దేనికి పనికి వస్తావో నిన్ను అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడు. ఇదంతా అప్ టు గాడ్. ప్రతిదీ నీ కృషిని బట్టే ఉంటుంది. ఈరోజు నువ్వు ఏదో ఒక ఐపీఎస్కి నువ్వు రెడీ అవుతున్నావు. నువ్వు నీవు కృషి చేస్తావా లేదా? కానీ నువ్వు ఐపీఎస్, ఐఏఎస్ చేస్తున్నావు అంటే అది భూమి వరకే. అవునా? ఓకే, నువ్వు బాగా కృషి చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావు. దైవ కృప ఉంటే రీచ్ అవుతావు. దైవ చిత్తంలో ఆ విధంగా ఉంటే నువ్వు రీచ్ అవుతావు. నేను కాదనించాను. కానీ నీ సిద్ధపాటు ఉంటుందా లేదా? నువ్వు లోక సంబంధమైన ఒక ఆఫీసర్ పోస్ట్కే నువ్వు అంత సిద్ధపడుతున్నప్పుడు, దైవ రాజ్యం కొరకు, నిత్య జీవం కొరకు, పరలోక రాజ్యం కొరకు, పరిశుద్ధుడైన దేవుడు ఉండే స్థలానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు సిద్ధపడాలా వద్దా? మరి నువ్వు నీ యొక్క కృషిని బట్టే కదా. అక్కడ పందెపు రంగంలో అనేక మంది ఉంటారు, పందానికి అనేక మంది సిద్ధపడతారు, కానీ బహుమానం వరకు ఎవరు వెళ్తారు? పందెంలో ఉండేవారు. ఇప్పుడు ఎవరైనా దేని కొరకైనా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకో, ఏ అథ్లెటో ఏదో, వాళ్ళకి అన్ని విషయాల్లో కొన్ని నియమాలు ఉంటాయి. శరీర సంబంధమైన అభ్యాసం విషయంలోనే నీకు నియమాలు ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన అభ్యాసంలో నియమాలు ఉండవా? ఉంటాయా? ఉండవా? అన్ని విషయాల్లో కూడా మితంగానే ఉండాలి. మితంగానే ఉండాలి. పందెం రంగంలో వెళ్తున్న వాడికి ఓపిక ఉండాలా వద్దా?
వాడి కాన్సన్ట్రేషన్ ఏముంటుంది? బహుమానం పొందడానికే పరిగెడతాడు. మరి నువ్వు ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ పందెంలో ఉన్నావంటే నీకు ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి? అసలు నీకు ఆ ఆసక్తి ఉందా? ఆ కాన్సన్ట్రేషన్ ఉందా? నీకు అసలు దేని మీద నీ కాన్సన్ట్రేషన్? తాత్కాలికమైన లోకం చుట్టూ, లోకాశల చుట్టూ, లోక సంతోషాల చుట్టూనేనా? దేని మీద నీ కాన్సన్ట్రేషన్? దేని మీద నీ గురి? లోక సంబంధంగా కొన్ని టార్గెట్స్ ఉంటాయి, ఇట్స్ ఓకే, అది నీ శరీరానికి అవసరం. ఈరోజు నేను మంచిగా పండించుకుంటే నిన్న కోసే నీ తోట చాలా వచ్చింది, అంతా వాడిపోయింది, వంట చేయలేదు రాత్రి ప్రత్యేకంగా. అది నాకు అవసరం, ఇప్పుడు నేను టేస్టీగా చేసుకొని తింటాను, అవసరమే. కానీ నీ అభ్యాసం శరీరం వరకే ఆగిపోతుందా? ఆత్మ సంబంధమైన అభ్యాసం, ఎక్సర్సైజ్ ఉందా లేదా? బాగా అర్థం చేసుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను కృపని, క్షేమాన్ని ఎలా పొందుకున్నా? ఎన్ని సంవత్సరాల అభ్యాసం అది? ఎన్ని సంవత్సరాల అభ్యాసం? ఎంత తిరస్కారం, ఎంత అవమానం, ఎంత నింద, ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత కన్నీరు, ఎన్ని కడగండ్లు, ఎన్ని త్యాగాలు. శరీరం అనేది ఎంత మూలిగింది ఈ పరిస్థితి రావడానికి. అనేక మంది కొరకు నన్ను సిద్ధం చేసి ఇక్కడ పెట్టడానికి దేవుడు ఎంత ప్రయాసపడ్డారు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా ఆయన దూతల్ని ఆలోచించి అనుక్షణం కూడా కంటి రెప్పలా కాపాడిన దేవుడిది ఎంత గొప్ప ఇది. నీతి మార్గంలో నడిపించేది ఆయనే కదా. మనం నడవాలన్న నాళ్ళే మనం చేయబట్టుకొని ఆయన నడిపిస్తారు, మనం వెళ్ళాల్సిందే. నేను నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవాల్సిన త్రోవలోనే నడిపిస్తాను, ఇదే త్రోవ, దీనిలోనే నడు అని నీకు బోధకులు ఉంటారు చెప్పడానికి. మీకు అర్థమవుతుందండి? బ్రతుకు దినములన్నీ, దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. నాకు ఇప్పుడు డౌట్ లేదు, ఆల్రెడీ హీ డిక్లేర్డ్. ఈ యొక్క బ్రతుకు దినములన్నీ ఆయన కృపా క్షేమం నాకు ఇవ్వడానికి ఆయన డిక్లేర్ అయిపోయారు. అంతే, నా చేయి పట్టుకుని ఆయనే నడిపించేస్తారు, ఇవ్వాల్సినవన్నీ ఆయన ఇచ్చేస్తారు. దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. మరి నీకు అట్లాంటి నిత్యమైన ఆశీర్వాదాలు వద్దా? శాశ్వతమైన ఆశీర్వాదాలు నీకు వద్దా? భూమి మీద కూడా, పరలోక రాజ్యంలో కూడా. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఆ డెసిషన్ నువ్వు తీసుకుంటే కనుక, మీ కొరకు ఇక్కడ దేవుడు సిద్ధపరిచిన స్థలంలో మీరు ఉండాలని ఒక డెసిషన్ తీసుకుంటే కనుక, చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తాను అన్న డెసిషన్ నువ్వు తీసుకుంటే కనుక, దేవుడితో నడుస్తాను, దేవుని పక్షంగా ఉంటాను, దేవునిలో ఉంటాను, దేవుని కొరకు ఉంటాను అనే డెసిషన్ నువ్వు తీసుకుంటే కనుక, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తే నీకు బ్రతుకు దినములన్నీ నీ కృపా క్షేమానికి ఏమి తక్కువ ఉండదు. అర్థం చేసుకోండి, బాగా అర్థమైందా అండి? బాగా అర్థం చేసుకోండి. నీ బ్రతుకు దినములన్నీ కృపా క్షేమం నీకు కావాలంటే నిత్యము కూడా ఆయన నివాస స్థలంలో ఉంటాను అన్న డెసిషన్ నువ్వు తీసుకొని, ఆయన సన్నిధిలో నువ్వు అంటుకట్టబడినప్పుడు, ఆయనతో నువ్వు అంటుకట్టబడినప్పుడు, ఆయన లక్షణాలు, గుణ లక్షణాలు నువ్వు ఒకటి ఒకటి అలవాటు చేసుకుంటావు. ఆయనతో ఎలా అంటుకట్టబడతావు? ఆయన ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న నాతో అంటుకట్టబడాలి. అర్థమైందా? అప్పుడు ఆయన గుణలక్షణాలన్నీ ఒకటి ఒకటి మీకు బోధిస్తున్నప్పుడు ఒక్కరోజుతో ఎవ్వరూ మారిపోరు. మీకు అర్థమైందా? ఇన్ని సంవత్సరాలు నా ప్రయాణంలో స్టిల్ నేను కొన్ని విషయాలకు నేను బాధపడుతూ ఉంటాను. మీకు అర్థమైందా లేదా? కనుక ఈ స్థలానికి ఎవరు ఎన్నుకొని ఏర్పాటు చేయబడినారో అది మీకు తెలుసు. జాగ్రత్తగా రండి, ఆయన సన్నిధిలో అంటుకట్టబడండి, చిరకాలము ఆయన సన్నిధిలో నివాసం చేయండి. మీ బ్రతుకు దినములన్నీ కృపని క్షేమాన్ని పొందుకోండి.
ఇలాగ ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో దేవుడు ఏర్పాటు చేసుకున్నారో ఖచ్చితంగా ఆ స్థలాలకి, మీ అందుబాటులో ఉండే దైవ స్థలాలకి మీరు వెళ్ళండి. దేవుని నివాసాలకి మీరు వెళ్ళండి. మేలు పొందుకోండి, కృపని క్షేమాన్ని పొందుకోండి మీ బ్రతుకుల్లో. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అనేక మంది పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు ఈ స్థలానికి వచ్చి మేలు పొందురుగాక. అనేక మంది ప్రపంచ నలుమూలలో ఎవరికి ఎక్కడ ఏ స్థలం ఏర్పాటు చేయబడిందో వెళ్ళాలి. అంతేకాకుండా శిథిలమైపోయిన ఈ యొక్క భూమి వరకే కాకుండా దేవుని చేతితో కట్టబడిన నిత్యమైన ఆ నివాస స్థలానికి అందరూ యోగ్యులుగా సిద్ధపడదురుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.